మైథిలి, ఏయ్ పిచ్చి పట్టిందా? నా కొడుకునే కొడుతున్నావు. మైథిలి, నీకు మతిపోయిందా? నువ్వు కొట్టాల్సింది ఉట్టిని, అతన్ని కొడతావేంటి? అత్తయ్య గారు, ఏం జరిగిందో మీకు తెలీదు. పోటీ మొదలైన దగ్గర నుంచి చూస్తున్నాను. వీడి నాతో ఇండెసెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. వీడి వెకిలి చేష్టలతో నన్ను విసిగిస్తున్నాడు. అందుకే తల పగలగొట్టాను. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నీతో ఇండీసెంట్ గా నేను ఎప్పుడు బిహేవ్ చేశాను? ఏయ్, చేయలేదా? నువ్వు నాతో ఇండెసెంట్ గా బిహేవ్ చేయలేదా? ఏమండి, నేను ఉట్టి కొట్టడానికి వస్తుంటే వీడు నాకు కన్ను కొట్టాడు. కిస్ పెడుతున్నట్టుగా వెకిలి చేష్టలు చేస్తున్నాడు. అందుకే కొట్టానండి. ఎరా, నా వైఫ్ తోనే అసభ్యంగా బిహేవ్ చేస్తావా? నిన్ను ఆగవయ్యా. నా కొడుకు ఎంత మర్యాదస్తుడో, ఆడవాళ్లతో ఎంత మర్యాదగా బిహేవ్ చేస్తాడో నాకు బాగా తెలుసు. ఒరేయ్, మలినేని ఫ్యామిలీ కోడలతోనే అసభ్యంగా బిహేవ్ చేస్తావా? నిన్ను ఏంటి వరుస పెట్టి మీరందరూ వాయించేస్తున్నారు? అంత చేతకాని వెధవల్లా కనిపిస్తున్నామా? ఇంకొక్కసారి చెయ్యి లేచిందంటే లేచిన చేతుల్ని విరిచేస్తాను. ఏడ్చావు. నువ్వు బుద్ధి లేకుండా అడ్డగాడిదిలాగా పెంచావు కాబట్టే వాడిలా కుక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు. నా మనవరాలితో అసహ్యంగా బిహేవ్ చేసినందుకు ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి వీడిని పోలీసులకు పట్టిస్తాను. ఉత్తమ్, పోలీసులకు ఫోన్ చేయి నాన్న. అలాగే నానమ్మా. అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మైథిలి చెప్పినట్టుగా నేను టీస్ చేసింది మైథిలిని కాదు. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, మైథిలి చెప్పినట్టుగా సైగలు చేసిన మాట నిజమే. కానీ నేను ఆ సైగలు చేసింది మైథిలికి కాదు. మరి అదిగో అక్కడ ఒక ఆంటీ పాపను ఎత్తుకొని ఉంది. ఆ పాప కిస్ చేశాను. అది చూసి మైథిలి ఏమో తననే అనుకొని అపార్థం చేసుకుంది. చూసారా? మేడం మిమ్మల్ని అక్కడ పిలుస్తున్నారు. సరే వెళ్దాం పదా. మార్చే మార్చు. అమ్మా, మన ప్లాన్ సక్సెస్. అవునన్నా, ఇంకా సేపట్లో తల పగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయిన మైథిలి అనే అద్భుతమైన వార్త వినబోతున్నాం. లైవ్ లో మైథిలి పడిపోవటం చూసి పండగ చేసుకోబోతున్నాం. అవునమ్మా, మనతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో కాసేపట్లో ఆ మైథిలికి టేస్ట్ చూపించబోతున్నాం. ఇక వెళ్దాం పద. అర్థమైంది. ముందుగా ఆవిడగారే ఉయ్యాల ఊగి ఆవిడగారే ప్రైజ్ కొట్టేయాలన్న ఉద్దేశంతో అన్ని చిట్టీలలో తన పేరే రాసుకుని ఉంటుంది. నీలా చీప్ ట్రిక్స్ ఉపయోగించి గెలవాలి అనుకునే అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. నేను నీతిగా ఆడతాను, అంతే నిజాయితీగా గెలుస్తాను. డిస్కషన్ ఎందుకు? వేరే చీటీలు రాసి పేరు తీయండి. అక్కర్లేదు, ఆల్రెడీ రాసి ఉంచాం. రమ్య, వెళ్ళా బౌల్ తీసుకురా. అలాగే మేడం. జానకమ్మ,
జానకమ్మ గారు మీరు ఉయ్యాలూగబోతున్నారు. జానకమ్మ. శుభప్రద. అమ్మా నాన్న కిషోర్, మన శ్రమ వృధా కాలేదు. మైథిలిని హాస్పిటల్కి పంపించాలి అనుకున్నాం, బట్ జస్ట్ మిస్ అయింది. దాని ప్లేస్లో వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. మన ప్లాన్ ప్రకారం ఇంకా సేపట్లో జానకమ్మ కింద పడుతుంది, కాలో చెయ్యో విరుగుతుంది. అదృష్టం కలిసి రాకపోతే రాయి మీద పడి చస్తుంది. ఆ చావు చూశాకే ఇంటికి వెళ్దాం. అలాగే అమ్మా. శుభప్రద గారు, మీరు జానకమ్మ గారికి ఫ్లవర్స్ అందివ్వబోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆపోజిట్ బ్యాచ్ ఎవరో చూద్దాం. ఆండాళ్ళు. ఆండాలు గారు, ఇప్పుడు మీరు ఉయ్యాలు ఊగబోతున్నారు.